నీవు నన్ను దర్శించాలి. ఎప్పుడు? వాక్యము నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాను అని నేను అనుకున్నప్పుడు, నేను నిలబడి ఆరాధన చేస్తాను, స్తుతిస్తాను అని నేను అనుకున్నప్పుడు, నేను ఒక్కడినే ఆరాధన చేస్తే ఐ విల్ గెట్ నథింగ్. నాకేం దొరకదు. నేను ఒక్కడినే మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఐ మే నాట్ గెట్ నథింగ్. నాకేం దొరక్కపోవచ్చు. నేను ఒక్కడినే కలిపి లేదా ఇంకేదో చదువుకోవడం చేస్తానన్నా దెన్ ఆల్సో ఐ మే నాట్ గెట్ నథింగ్. ఏమీ పొందుకోలేనప్పుడు కూడా. కానీ ఒకటి జరగాలి. నువ్వు చదువుకున్నప్పుడు కానీ, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కానీ, నువ్వు ఆరాధన చేసినప్పుడు కానీ ఒకటి జరిగి తీరాలి. అదేంటంటే నా కన్నులు తెరువము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది దైవ సేవకులు కూడా ఉన్నది అలా ఉన్నట్టు చెప్పాలి, దానికి ఏమీ కూడాను రెండవ ఆలోచన పెట్టుకోకూడదు అంటారు. తప్పు. రెండవ ఆలోచన దేవుడిస్తాడు, దేవుడిస్తే దాన్ని పెట్టొచ్చు. మన ఆలోచన కలపడం తప్పు. కానీ దేవుడు ఆ వాక్యానికి ఇచ్చే రెండవ ఆలోచన అంటే ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి వచ్చిన ఆలోచన ఎందుకు పెట్టకూడదు? తప్పకుండా పెట్టాలి. కొందరు ఉన్నది ఇలాగ ఉన్నట్టు చదివిస్తే చాలు, దానికి మరి ఏం చెప్పకూడదు, ఏం కలపకూడదు అని అనుకుంటారు. ఇది గుడ్డి చదువు. దేవుడి నుంచి మనకేమైనా రావాలి అంటే దేవుడు కలుగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బైబిల్ మనం చదివినప్పుడు దేవుడు కలుగు చేసుకుంటేనే ఆ బైబిల్ గ్రంథం మనకు అర్థమవుతుంది. దేవుడు కలుగు చేసుకుంటేనే బైబిల్లో వ్రాయబడిన మహా గొప్ప అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి అప్పుడు మన కన్నులు తెరవబడతాయి. ఎప్పుడు? దేవుడు తెరిచినప్పుడు.